ఇప్పుడైతే వ్యతిరేకించట్లేదని మాట్లాడుతున్నారు మీరు. విగ్రహారాధన ఎందుకు చేయొద్దంటారు? ఇప్పుడు ఒక్కడే దేవుడు అయినప్పుడు మిగతా ప్రతిరూపాలను కానీ స్వరూపాలను కానీ ఎందుకు చేయడం? దేవుడు ఒక్కడైనప్పుడు ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించాలి కదా. అట్లాంటప్పుడు మరి మిగతా ఎందుకు? ఇప్పుడు మా దేవుడు అదే చెప్తాడు. ఆల్రెడీ ఆయన తెలియలేని వ్యక్తి కాదు కదా. ఆయన ఆల్రెడీ ఎప్పుడో చెప్పాడు. ఎందుకంటే నేను ఈ విధంగా ఉంటున్నాను కాబట్టి, ఒక్కరినైపోయాను కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయొద్దు, ఇతర ప్రతిమల్ని విగ్రహాలను ఏం తయారు చేసుకోవద్దు. మోషే నడిపినప్పుడు కూడా అంతే. మోషే దేవునితో మాట్లాడడానికి కొండకి గాని కింద వీళ్ళు దేవునికి దేవతను, అంటే మోషే చచ్చిపోయడం ఇంకా లేరేమో మనం ఇంకో దేవతను తీసేసుకుందామనే ఉద్రేకంలోకి వెళ్ళిపోయారు. అంటే మానవ స్వభావం అదే. ఎందుకంటే వాళ్ళకి ఒక లీడ్ కావాలి, ఒక టీం కావాలి, వాళ్ళకి ఒక దేవుడు కావాలి. అలాగే మానవులు వాళ్ళ ఇష్టం వచ్చిన విగ్రహాలను, వాళ్ళ ఇష్టం వచ్చిన దేవతలను వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఆ విధంగానే అప్పుడు ఒక దోడుబొమ్మను ఏదో తయారు చేసుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలు అక్కడ విడిపోయారు. ఆ విధంగా ఈ యొక్క మనుషుల పరిస్థితి తెలుసు కాబట్టి దేవుడు ఆజ్ఞించాడు, ఈ విధంగా మీరు ఉండాలి, ఈ యొక్క విగ్రహాలు అవి ప్రతిమలు ఈ విధంగా మీరు వాటి జోలికి వెళ్ళకండి, అలా ఉండొద్దని దేవుడు మాకు అలా చెప్పాడు కాబట్టి మేము చేస్తున్నాం. చేయొద్దని ఎందుకు చెప్తారు? నిజం చెప్పాలంటే ఒక మాట చెప్పినా మీకు. హలో, అదే మీరు నిజం చెప్పాలంటే ఒక మాట చెప్తాను. మీరు నిజంగా అంటున్నారు కదా, ఎవరిని నమ్ముతున్నారు ఇప్పుడు మీరు? అది అందరం దేవుడు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ నిజంగా ఒక నిజంగా మీ మనసులో ఉండవలసిన దేవుడు ఎవరైనా ఉంటే ఎవరు దేవుడు? శివుని కదా. ఇప్పుడు ఆయన పరమాత్మ అంటారు కదా. ప్రతి అందరిలో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల పరమాత్ముడు ఉంటాడని తెలుసు కదా. మరి ఆయన ఉన్నప్పుడు మరి మిగతావి ఎందుకు? మిగతావి చెప్పవలసిన పని ఏంటి? మిగతావి పూజించవలసిన పని ఏంటి? ఆయన అన్ని చోట్ల ఉన్నప్పుడు ఇంకా ప్రతిరూపాలు ఎందుకు? శివుడిగా, విష్ణువుగా, కృష్ణుగా, ఇంకొక ఆయన ఎందుకు రావాలి? సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. నేను అదే అఫ్కోర్స్ నా మాటల ద్వారా కాకుండా కొన్ని శ్లోకాల ద్వారా నేను చెప్తా చూడండి, కొన్ని మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఓకేనా? తెలుసుకోండి. అఫ్కోర్స్ నేను ఉపనిషత్తులు మీ ఓకే కరెక్ట్. నిజంగా మీరు పరిశోధన చేయకపోయి అడ్డదిడ్డంగా వాదిస్తేనే తప్పు, కానీ మీరు పరీక్ష చేస్తాను, నేను తెలుసుకుంటాను, రాసుకుంటాను అంటే ఇంకా మంచిది కదా. తెలుసుకోండి, నిజంగా అవి ఉన్నాయో లేదో మీరే పరీక్ష చేసుకోండి. అయితే నేను చెప్తున్నా చూడండి, మీ పరమాత్మ గురించి అంటున్నారు, ఉపనిషత్తుల గురించి తెలుసు కదా మీకు. ఉపనిషత్తుల్లో దర్శనోపనిషత్తు అని ఉంటుంది. ఈ ఉపనిషత్తుల్లో దర్శనోపనిషత్తు 4వ అధ్యాయం 58వ శ్లోకం ఉంటుంది. 58వ శ్లోకం, నేను శ్లోకం అయితే నేను చెప్పను, కానీ అక్కడ ఏమనుంటుందంటే, హృదయంలో నివసించి నిన్ను విడిచిపెట్టి, అంటే హృదయంలో విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టేసి బాహ్యమైన బొమ్మల్ని సేవించేవాడు తన చేతి అందలి అన్నపు ముద్దను విడిచిపెట్టి మోచేతిని నాకేటువంటి వాడు అని ఉంటుంది. అవునా? అంటే హృదయంలో ఉన్న దేవుని మానేసి బొమ్మల్ని విగ్రహాలని మొక్కితే, అన్నం ముద్ద చేతిలో ఉంటే అరికాల్ని, అరిమోకాల్ని, మోచేతిని నాకేటువంటి వాడు ఏ విధంగా ఉంటాడో వీడు కూడా అంతే, దేవుని మానేసి మోకాల్ని నాకేవాడు అని 4వ అధ్యాయం 58వ శ్లోకంలో ఉంటుంది. అది నిజం కాదా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆయన కూడా చెప్తున్నారు కదా, బొమ్మలు అవి సేవించొద్దని ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. అలాగే ఈ ఉపనిషత్తుల్లోనే మైత్రీయోపనిషత్తు అని ఉంటుంది. మైత్రీయోపనిషత్తు 2వ అధ్యాయం 26వ శ్లోకం ఉంటుంది. 26వ శ్లోకం, నేను శ్లోకాలు అయితే చెప్పనులేండి, చాలా టైం పడుద్ది. రాళ్లతో, లోహాలతో, మనులతో, మట్టితో చేయబడిన విగ్రహాలు కాకుండా తన హృదయమందలి పరమాత్మను పూజించాలి అని ఉంటుంది. మోక్షము వెళ్ళాలి అనుకునేవాడు, మోక్షము చేగోరువాడు బాహ్యమైన పూజలు విడిచిపెట్టాలి అని ఉంటుంది. అవునా? మైత్రీయోపనిషత్తులో ఉంటుంది. ఈ శ్లోకం గురించి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ శ్లోకం మీకు అర్థం కాకపోతే దాని భావం కూడా రాసిపెట్టి ఉంటుంది కొన్ని గ్రంథాల్లో. ఒకవేళ భావం కూడా అర్థం కాకపోతే కొంతమంది పండితులు ఇలా ఉంటారు కదా, వాళ్ళని అడగండి. మేము ఏ చిన్న డౌట్ వచ్చినా పాస్టర్ దగ్గర పరిగెట్టుకు వెళ్తారు మా ఆత్మీయులు అయితే. మరి మీరు కూడా అట్లా వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకు లేదు? అదే సరే, ఇదంతా వేరే టాపిక్. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. రాళ్లతో కానీ, లోహాలతో కానీ, మళ్ళీ మట్టితో చేయబడిన విగ్రహములను మొక్కొద్దు. నిజంగా మోక్షాన్ని చేరాలంటే హృదయమందు పూజలు, హృదయమందు సేవించాలి, బాహ్యమైన పూజలను విడిచిపెట్టాలని ఉపనిషత్తులే చెబుతున్నాయి. మరి ఇప్పుడు జరిగేవన్నీ ఏంటి? అలా జరగట్లేదంటారా? ఉపనిషత్తుల్లోనే ఉంది కదా ఇదంతా కూడా. ఇప్పుడు మా బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి అది మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఉపనిషత్తుల్లోనే ఉంది కాబట్టి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అర్థమైందండి? ఒకవేళ ఇప్పుడు మీకు అది ఐడియా రాకపోవచ్చు, ఉపనిషత్తుల గురించి మీకు తెలియకపోవచ్చు, చెక్ చేసుకోండి. రాసుకుంటున్నారు కదా? రాసుకుంటాను, ఖచ్చితంగా చెక్ చేస్తాను. మేము మాకు కావాల్సిందంతా మీరు ఎందుకు విగ్రహారాధన గురించి ఎందుకు ఇంత పర్టికులర్ చెప్తున్నారు అనేది. అవునవును, విగ్రహారాధన ఓకే రైట్. విగ్రహారాధన మీ శ్లోకాలే చెబుతున్నాయి కదా చేయకూడదని, మరి మీరు ఎందుకు చేస్తారు? అండ్ అఫ్ కోర్స్ ఇంకా నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈశవాస్యోపనిషత్తు నుండి 12వ శ్లోకం ఉంటుంది చూడండి. ఈశవాస్యోపనిషత్తు 12వ శ్లోకం, ఎవరైతే ప్రకృతిని పూజిస్తారో వారు కన్ను పొడుచుకున్న కానరాని చీకట్లో ప్రవేశిస్తారు.
ప్రకృతిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ కన్నులు అల్లే పొడుచుకుని చీకట్లోకి వెళ్ళిపోతారు. ఎవరైతే ప్రకృతిలో పుట్టిన వారి యందు ఆనందిస్తారో వారు అంతకంటే మరింత ఎక్కువ చీకటిలో ప్రవేశిస్తారు. అంటే ప్రకృతిలో పుట్టిన వాడినే దేవునిగా ఎవరైతే పూజిస్తారో వాళ్ళు ఎక్కువ చీకట్లోకి వెళ్ళిపోతారు అని ఈశ వాష్యోపనిషత్తు 12వ శ్లోకంలో ఉంటుంది. అవునా? అది కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు మరి ఇక్కడ కూడా చెప్పేది ఏంటి? ప్రకృతిని పూజించకూడదు అని. తర్వాత మహోపనిషత్తు 6వ 20వ శ్లోకం చూడండి. 20వ శ్లోకం ఉంటుంది మహోపనిషత్తు. ఎవరైతే తమ హృదయ గృహమందున్న పరమేశ్వరుని విడిచి ఇతర దేవతలను ఆరాధిస్తారో అటువారు చేతిలి అందలి కౌస్తుభమును విడిచి ఇతరము రత్నములను కోరువారే అవుతారు. అంటే దీని అర్థం ఎవరైతే హృదయాన్ని ఉన్నటువంటి పరమేశ్వరుని కాకుండా ఇతర దేవతలను ఆరాధిస్తారో వాళ్ళు చేతిలో ఉన్న బంగారాన్ని పాడేసుకుని, అంటే చేతిలో ఉన్న ఆ కౌస్తుభమును విడిచిపెట్టేసి రత్నాల కోసం వెతుక్కుంటారు చూసారా, అటువంటి వాళ్ళతో పోల్చాడు ఇక్కడ 20వ శ్లోకంలో. మరి ఇదేంటి? ఇక్కడ కూడా అదేగా చెప్తున్నారు, ఇతరులను పోల్చొద్దు అది ఇది అని. ఇవన్నీ కూడా విగ్రహారాధనకి విరోధంగానే మాట్లాడుతున్నాయి, విగ్రహారాధన చేయకూడదని మాట్లాడుతున్నాయి. మరి ఇంకా విగ్రహారాధన దీంట్లో కొనసాగుతుంది. విగ్రహారాధనే దేవతలుగా, విగ్రహారాధనే దేవుళ్ళు ఎందుకు మారుతుంది? ఇదంతా పక్కన పెడితే ఇదే ఉపనిషత్తుల్లోనే బృహదారుణ్యోపనిషత్తు ఉంటుంది. బృహదారుణ్యకోపనిషత్తు ఓకేనండి. అది మొదటి అధ్యాయం 4వ అధ్యాయం 10వ శ్లోకం ఏదో ఉంటది. దాంట్లో జంతువు మనిషికి సేవ చేసినట్లు మానవుడు దేవతలకు సేవ చేస్తాడు. అవునండి, జంతువులేమో మనుషులకు సేవ చేస్తాయి, మనుషులేమో దేవతలకు సేవ చేస్తారు. జంతువులు తమ సేవను విరమిస్తే మనకి ఎంత కోపం వస్తుందో, మన సేవలు విరమిస్తే దేవతలకు కూడా అంతే కోపం వస్తుంది. దేవతలకు ఇష్టం ఉండదు, మనం ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలని చెబుతుంది. దేవతలకు సేవ చేస్తూ ఉండవలసింది మనిషి. అవునా? మరి విగ్రహాలతో ఎందుకు కూర్చుంటున్నారు? సరే, దేవతలకు కోపం వచ్చేస్తుందంట, ఇష్టం ఉండదని ఏదో చెప్తున్నారు. అయితే శ్రీమద్ భాగవతంలో ఉంటుంది. శ్రీమద్ భాగవతం 11వ అధ్యాయం 20వ శ్లోకంలో అనుకుంటా, నిజంగా ఒక యోగి దేవతలను నిజంగానే విడిచిపెట్టి సృష్టికర్తను చేరుకున్నట్టుకు ప్రయాసపడినప్పుడు, అంటే ఇందాక చెప్తున్నాను కదా పరమేశ్వరుడు అని, లేదా పోనీ సృష్టికర్తను చేరుకున్నప్పుడు, ఇక్కడ సృష్టికర్త అంటే దేని గురించి సృష్టికర్తను రాయబడ్డది, అది మీరైతే పరమేశ్వరుడు అనుకుంటారు, మేమైతే క్రైస్ట్ అనుకుంటాం. అవునా? సృష్టికర్తను చేరుకున్నట్టుకు ప్రయాసపడుతున్నప్పుడు వారిని వదిలేస్తున్నందుకు దేవతలు అసూయ చెందుతాయి. అందువలన యోగి వారి పట్టు నుంచి వేరవుతున్నందుకు ఆ దేవతలు అనేక విధాలుగా అతన్ని తప్పు త్రోవలు నడిపిస్తుటకు ప్రయత్నం చేస్తారు అని 20వ శ్లోకం సెలవిస్తుంది. దేవతలు పాడు చేయడం, అసూయపడడం, తప్పు త్రోవలు నడిపించడం, సృష్టికర్తను పూజించనివ్వకుండా చేయడం అనేది ఏంటి? శ్రీమద్ భాగవతం 11వ అధ్యాయం 20వ శ్లోకం ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నాయి మరి దేవతలు? అంటే ఇప్పుడు అర్థం, దేవతలు ఎందుకు ఇట్లా చేస్తున్నాయి? మరి ఒక యోగి సృష్టికర్తను ఎందుకు, అంటే ఒక దేవుడిని ఎందుకు బహిరంగంగా పూజించలేకపోతున్నాయి? అంటే ఇక్కడ మీకు ఈ ఇతిహాసాలు ఉపనిషత్తులు కూడా చెప్పేది ఏంటో తెలుసా అండి? ఈ మధ్యలో ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులు, కొన్ని దేవతల పేరు చెప్పుకున్నటువంటి కొన్ని శక్తులు, నేను దేవతలను కూడా విమర్శించనండి, అటువంటి శక్తులు మేమేంటంటే సాతాను అనుబంధమైన శక్తులు కొన్ని ఉంటాయి, వాటినే మేము అంటాం, కానీ ఏ దేవతని దేవుణ్ణి అన్నాం. అటువంటి కొన్ని శక్తులు ఏం చేస్తాయంటే సృష్టికర్తను దేవుణ్ణి పూజించనివ్వకుండా అడ్డుకుంటాయి, అసూయ పడతాయి, తప్పుడు తోవలు నడిపించేస్తాయి. కాబట్టి ఇప్పుడు చాలా మంది తప్పుడు తోవలు నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవునండి, ఈ ఉపనిషత్తులు అది మీ శ్లోకాలే చెప్తున్నాయి కదా, ఉపనిషత్తులే చెప్తున్నాయి కదా, మోహాలతో విగ్రహారాధన వ్యతిరేకించి నేను చెప్పడం లేదండి, ఎందుకంటే ఉపనిషత్తులు ఇలా రాసి ఉన్నాయి. మరి మేము బైబిల్ చదువుతాం, బైబిల్ ప్రకారం మీరు ఏం చెప్పినా మేము వింటాం కదా, మేము ఆన్సర్ ఇస్తున్నాం కదా, మరి మీరు వీటిలో ఎందుకు అవి గ్రహించరు? అంతెందుకండి, ఇప్పుడు మనకి రాజా రామ్మోహన్ రాయ్ మీకు తెలిసి ఉంటుంది, ఎవరైనా మన పూర్వీకుల్లో స్వతంత్రం రాకముందు ఈ భారతదేశం అంతా కూడా ఉన్నట్టు రాజా రామ్మోహన్ రాయ్ మొట్టమొదటి ఈ యొక్క మత సంస్కరణలు ఆయన తీసుకొచ్చాడు. మత సంస్కరణ పితామహుడు అని కూడా అంటారు రాజా రామ్మోహన్ రాయ్. అవునా? ఆయన ఈ పరిస్థితుల నుంచి, ఆయన ఒక బ్రాహ్మణుడు అన్ని చదువుకుని ఒక బ్రాహ్మణుడు, అన్ని తెలివితేటలు ఉండి ఆయన టైటిల్ ఒకటి, ఈ వీళ్ళు మూఢంధకార శక్తుల్లో బ్రతుకుతున్నారు, అంత మూఢ విశ్వాసాలు ఏమీ లేవు, అన్ని నిజం కాదు, వీళ్ళందరినీ ఏకం చేయాలని ఆయన కొన్ని థియరీస్ రాశాడు. ఆయన కొన్ని సమాజాలు కూడా ఏర్పాటు చేసి బ్రహ్మ సమాజం అని ఏదో అంటారు. అవునా? ఈ రాజా రామ్మోహన్ ఒక బ్రాహ్మణుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా, దేవుడు ఒకడే, విగ్రహారాధనలో బలులు, మూఢాచారాలు, సతీ సహగమనాలు ఇవన్నీ కూడా విసర్జించాలి, అవి నిజంగా హైందవ ధర్మం కాదు అని ఆయనే చెప్తాడు. ఈ విధంగా నేను చెప్పాల్సి వస్తే చాలా మందిని చూపించగలుగుతాను, ఇది అంత సందర్భం కాదు కదా. ఇటువంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు ఎందుకు ఇంకా అదే రాళ్ళు రప్పలు, లేకపోతే లోహాలు, మనులు, మట్టులు,
అంటే హృదయంలో నివసించేటువంటి దేవుణ్ణి వదిలేసి, అందుకే చూడండి ఇక్కడ ఉపనిషత్తులు అయ్యే చెప్తున్నాయి. కానీ మీరు ఎప్పుడు చెప్పరు అలాగా, హృదయంలో చూడరు, గుడి దగ్గరే చూస్తారు, అవసరం ఉన్నప్పుడే చూస్తారు. కానీ ఒకటి చెప్తున్నా, బైబిల్లో మాత్రం అలాగే ఉంటది. ఎందుకంటే దేవుడు మన హృదయాల్లో నివసిస్తాడు అని ఉంటుంది. అంటే దేవుడు నీ హృదయంలో నివసిస్తాననేది చెప్తాడు. హృదయంలో మన స్థానం ఇస్తే మనం చక్కనైనటువంటి రీతిలో శరీరం, నీ దేహము దేవుని ఆలయం అని కూడా ఉంటది బైబిల్లో. మేము అలాగే విశ్వసిస్తాం. మనం హృదయ శుద్ధి కలిగి ఉండాలి అని చెప్పుకుంటాం. మేము ఆ విధంగా ఉండడానికి అంటే అందరూ ఉంటారా అనే ప్రశ్న మళ్ళీ వేయకండి. అందరూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నిజంగా ఉండాలనుకునేవాడు మాత్రం అలా ఉంటాడు. అందరికీ చెప్పేదే, పాటించే వాళ్ళందరూ హృదయాన్ని దేవునితో నింపుకోవాలని చెప్తున్నాం, ఆత్మతో నింపుకోవాలని చెప్తున్నాం. ఆ విధంగానే ఈ శ్లోకాలు కూడా ఏం చెప్తున్నాయి, ఏదైతే రక్షకుడు ఎవరైతే ఉంటున్నారో వారిని మాత్రమే మనం స్వీకరించాలి, కాపాడుకుంటున్నారు. బయట ఇటువంటి సృష్టికర్తను మానేసి ప్రకృతిని గాని, లోహాలు, రాళ్ళు, రప్పులు గాని, ఇవి బాహ్యమైన బొమ్మలు గాని, ఈ విధంగా ఉపనిషత్తులు చెప్తున్నాయి. మీరు ఆల్రెడీ రాసారి చెక్ చేసుకున్నారు, ఒకసారి చూడండి, గ్రహించండి. అవునండి, కాబట్టి విగ్రహారాధన అంటున్నాం నేను. అటువంటి వాటిని విగ్రహారాధన అంటున్నాం, దాంట్లో తప్పేముంటది? కాబట్టి మేము ఈ విధంగా మేము ఆ విధంగా ప్రోత్సహించడానికి, విగ్రహారాధన అందుకే దూరంగా ఉంచడానికి, చేయకూడదు అని చెప్పడానికి రీజన్స్ అయితే ఇవి. అంతేగాని మీ మీద పగతో కాదండి. వాక్యం మాకు చెప్పింది, మేము ఆ విధంగా పాటిస్తున్నాం. మీకు నిజంగా ఉపనిషత్తులు చెబుతున్నాయి, మీరు పాటించడం లేదు. ఒకవేళ మీ ఇష్టం అది. మేము ఎందుకు చెబుతున్నాం, ఎందుకు పాటిస్తున్నాం అంటే మా కారణాలు మాకున్నాయి. వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి మేము చేస్తున్నాం. అది మీ దగ్గర పగతో కాదు, లేదంటే ఇతరుల ద్వేషంతో కాదు. మాకు కూడా అలాంటి మేము కూడా పాటిస్తున్నాం కదా, దేవుడు చెప్పిన నాకేదే ఉంటాయో మావి కూడా వాటిలాంటిని బట్టి మేము కూడా పాటిస్తాం. మీరు ఎలా ఉంటున్నారో మేము కూడా అంతే, అది చెప్పిన వాటిలో కూడా మేము కూడా చేస్తాం కదా. అవునండి, అది మీ ఇష్టం. అదంటే మీకు తెలియాలి, అంటే మీ యొక్క వాటిని బట్టి నిజంగా రక్షకుని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం కనుక మీకుంటే మాత్రం ఖచ్చితంగా సత్యం తెలుసుకోండి. అన్నీ కదా, మీ ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు అన్ని కూడా చదవండి. చదవద్దని అన్నట్లు మంచిగా చదువుకోండి. చక్కగా చదువుకుంటే అందులోనే కనపడుతుంది సరైనటువంటి నడవడిక ఏంటో.